హలో హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజీ ఈశ్వర్ ట్రెడిషనల్ లైఫ్ స్టైల్ అండి. ఈరోజు టమాటో రసాన్ని ఎలా చేసుకోవాలో చూద్దామండి. ముందు పెద్దగా ఉండే ఒక 4 టమాటాలు తీసుకొని వాటర్లో వేసుకొని పొయ్యి మీద పెట్టుకొని మరిగించుకోవాలండి. తర్వాత చింతపండు ఒక చిన్న సైజు నిమ్మకాయ చింతపండు వాటర్లో వేసి నానబెట్టాలండి. ఆ తర్వాత వెల్లుల్లిపాయలు, జీలకర్ర, అలాగే ఒక 5-6 మిరియాలు కూడా తీసుకొని కచ్చాపచ్చాగా దంచుకోవాలండి. తర్వాత చూసారండి, టమాటాలు ఇలాగా బాగా మరుగుతూ ఉండాలండి. ఇది వర్షాకాలంలో చేసుకుంటే చాలా హెల్దీ అండి. జలుబు, దగ్గు ఉన్నా అన్నీ పోతాయండి. చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి ఈ రసంతో. అలాగే ఈ టమాటాలు మరిగిన తర్వాత స్టవ్ ఆపేసి ఇవి పక్కకు తీసుకోవాలండి. తీసుకొని దీని మీద ఉన్న తొక్కునంతా పక్కకు తీసేసుకోవాలండి. తొక్కంతా చూడండి చాలా ఈజీగా పీల్ చేస్తే వచ్చేస్తుంది, చూసారా? అలా తీసేసుకోవాలి. అలా తీసుకొని పక్కన పెట్టుకోవాలండి. తొక్కలు పక్క తీసుకొని తర్వాత టమాటాలని మెత్త పేస్ట్గా చేసుకోవాలండి. పేస్ట్గా చేసుకున్న తర్వాత ముందుగా మనం టమాటాలు ఉడికించాం కదా, ఆ వాటర్ని పారబోయకూడదండి. ఆ వాటర్లోనే మళ్ళీ ఈ రసాన్ని పోసి తర్వాత చింతపండు రసం కూడా తీసాం కదండి, ఆ చింతపండు రసం కూడా ఇందులో వేసుకొని మరిగించాలండి బాగాను. ఇది బాగా మరుగుతూ ఉండగా ఇందులో సాల్ట్ కూడా వేసుకోవాలి. ఈ ప్రాసెస్ అవుతూ ఉండగా పక్కనే మనం మళ్ళీ తాలింపు పెట్టుకోవాలండి. తాలింపుకి ఒక పెనంలో ఆయిల్ తీసుకొని ఆయిల్ వేసుకొని అందులో కొంచెం ఆవాలు, ఎండుమిరపకాయలు అలాగే మనం కచ్చాపచ్చాగా దంచిన ఎల్లుల్లిపాయల పేస్టు వేసుకోవాలండి. అలాగే కొద్ది జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు కూడా వేసి బాగా ఫ్రై చేయాలండి. ఫ్రై చేసిన తర్వాత కొంచెం ఒక స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకోవాలండి ఇందులో. తర్వాత కొత్తిమీర కూడా కొంచెం వేసుకోవాలండి. టేస్ట్ బాగుంటుందండి. అంతే, ఎంతో టేస్టీ రుచికరమైన టమాటో రసం రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.